బంధువులు స్నేహితుల సందడితో పెళ్లి వేదిక హుషారుగా ఉంది. మరి కాసేపట్లో పెళ్లి. వరుడు వధువు పెళ్లిపెట్లపై కూర్చున్నారు. ఇంతలో పోలీసుల ఎంట్రీ. పెళ్లి ఆగిపోయింది. ఇదేదో పాత తెలుగు సినిమా సీన్ అనుకోకండి. ఈ రోజు తిరుమలలో జరిగిన హై డ్రామా సీన్. ఇంతకీ పెళ్లి జరిగిందా? అసలు పోలీసులు ఎందుకు వచ్చారు? ఇతను ఏ దొంగో కాదు, పెళ్లి కొడుకు. పోలీసుల నుంచి తప్పించుకుని వధువు మెడలో తాళి కట్టడానికి పరిగెడుతున్నాడు. అనుకున్నది సాధించాడు. పోలీసుల కన్నుకప్పి వధువుకు తాళి కట్టాడు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుని సాక్షిగా పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు నెల్లూరు జిల్లా డెక్కలికి చెందిన జనార్దన్. అదే ఊర్లో ఉండే సుమలత అనే అమ్మాయితో పెద్దలు సంబంధం కుదిర్చారు. వధువు, వరుడు, బంధువులు అంతా కొండపై పెళ్లికి హాజరయ్యారు. అయితే అంతలోనే ట్విస్ట్. డెక్కలి పోలీసులొచ్చి జనార్దన్ను అరెస్టు చేశారు. పద్మ అనే అమ్మాయిని ప్రేమించి మోసం చేశాడనే ఆరోపణలతో పోలీసులు అతన్ని జీప్ ఎక్కించారు. ఏ ఎవిడెన్స్ లేకుండా పలానా అమ్మాయి లవ్ చేసిన చెప్పి కేసు కట్టాడు. ఏ ఎవిడెన్స్ చూపించమనండి, ఎవిడెన్స్ చూపించమనండి, ఎవిడెన్స్ ఇచ్చి చూపించాలండి. మేము సపోర్ట్ చేస్తాం. ఎవిడెన్స్ చూపించాలి. 30 రోజులు అయితే ఒకరు కేసు పెట్టారని చెప్తున్నారు, ఒకరు 2 గంటలని చెప్తున్నారు. ఏ ఆధారాలు మొత్తం చూపించమనండి, మొత్తం చూపించమనంటే ప్రభుత్వం మేము చేసుకోవాలి, పెడతాం. చూపించమనండి. ఒక మహిళతో సహజీవనం చేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడనేది పెళ్లి కొడుకుపై ఆరోపణ. అయితే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు బంధువుల వెర్షన్ మరోలా ఉంది. తమ పరువు తీయడానికే పద్మ, ఆమె బంధువులు ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారని పోలీసు జీపుకు అడ్డుపడ్డారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇంతలో పెళ్లి కొడుకు జీపులో నుంచి పరిగెత్తుకెళ్లి తన పని కానిచ్చాడు. వాళ్ళ ఫ్యామిలీలో అమ్మాయి హెల్త్ బాగాలేనప్పుడు నేను దగ్గరుండి 15 డేస్ అసలు 5 డేస్ అసలు అన్నం కూడా తినకుండా చూపించిన దానికి అది లీనియస్ గా తీసుకొని వాళ్ళు ఈ రోజు ఇంతగా పెట్టినారు. నాకు అతనే కావాలి, పెళ్లి చేసుకోవాలి అని రకరకాలుగా నన్ను కేసులు పెట్టేసి అది చేసినాడు, ఇది చేసినాడు, అది పెట్టినాడు అని చెప్పేసి తప్పుడు కేసులు కూడా పెట్టినారు. ఆల్రెడీ ఒక తప్పుడు కేసు పెట్టినారు, నేను బెయిల్ తెచ్చుకున్నా. వాళ్ళ మానమావ, ఓ అమ్మాయి, వాళ్ళ బంధువులు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కలిసేసి ఈ విధంగా పెళ్లిని ఏ విధంగా చెడగొట్టేసి వాళ్ళు పరుగు పోగొట్టాలి, మీ చెన్నైలో కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తుంటాం. అసలు ఏ ఎవిడెన్స్ లేదు. కేవలం ఏంటంటే రాజకీయ పరంగా, కుట్ర పరంగా చేసినారు. అది రాజకీయ కేవలం ఎందుకు చేస్తున్నారు? ఎవిడెన్స్ లేకుండా ఎట్లా అరెస్ట్ చేస్తున్నారు? పెళ్లి కథ సుఖాంతమైంది. బంధువుల సహకారంతో జనార్దన్ పెళ్లి చేసుకున్నాడు. కానీ అతనిపై వచ్చిన ఆరోపణల సంగతి ఏంటనేది తేలాల్సి ఉంది. పోలీసులు ఈ విషయంపై చర్చలు జరుపుతున్నారు.